2 పడవల మీద కాలేసి ప్రయాణం చేస్తే గమ్యం ఎటెళ్తది? ఎటెళ్తది? అసలు గమ్యం ఉంటదా? ఎటు ఆ యొక్క ప్రయాణం వెళ్ళి సాగిపోతా ఉంటదో కూడా తెలీదు. అందుకనే ప్రియులరా, ఈ లోకపు ఆచారాలని మనం పక్కన పెట్టాలి. ఈ లోకపు ఆలోచనల్ని పక్కన పెట్టాలి. చెడు నడతల్ని మన యొక్క హృదయాలలోకి మనము రానివ్వకుండా ఉండాలి. ఈరోజు బాగా ట్రెండ్ అయిపోతున్న విషయం ఏంటంటే, దేవునిలో ప్రార్థన చేస్తా ఉన్నారు జనాంగము, అలాగునని లోకములో కూడా బ్రతుకుల్ని కొనసాగిస్తా ఉన్నారు. భయం లేదు. ఎవరు చూస్తారులే, నేను 4 గోడల మధ్యలో చేసేది ఎవరైనా చూస్తా ఉన్నారా? నేను మాట్లాడేది ఎవరైనా చూస్తా ఉన్నారా? నేను నడిచే నడతలు ఎవరైనా చూస్తా ఉన్నారా? ప్రార్థనకి వెళ్తున్నా కదా అందరికి కనపడేటట్లు అనేసి 2 తలంపులతో మనుషులు జీవిస్తా ఉన్నారండి. అట్టి వారితోనే దేవుని యొక్క వాక్యము ద్వారా, ఏలియా ప్రవక్త ద్వారా మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. రోషము కలిగి ఉండండి. సవాలు విసురుతున్నాడు ఏలియా అలనాడు జనాంగానికి. ఇలాగుననే పాపములో జీవిస్తా ఉన్నారంట ఆ జనాంగము. ఇష్టానుసారముగా విగ్రహారాధన, ఇష్టానుసారముగా ఆ యొక్క పాపము, భ్రష్టత్వము వారి యొక్క జీవితాలలో అనుమతించుకొని జీవిస్తూ ఉంటే, ప్రవక్త అయిన ఏలియా చూసి తట్టుకోలేక ఒక జనులందరి దగ్గరికి వెళ్ళి ఒక సవాలు ఇస్తున్నాడు. ఏ సవాలు అది? ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. సరే, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి. ఇంకా మనం గమనించినట్లయితే, బయలు అనే వారు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయిరి. చాలండి. ప్రసంగాలు చేసేటప్పుడు గొంతు చించుకొని ఆ దైవజనులు అరుస్తూ ఉంటారు, అమ్మా ఇది మేలైన మార్గం, ఈ మార్గాలలో నడవండి, గొప్పగా స్వస్థతలు వస్తాయి, గొప్పగా ఆశీర్వాదాలు వస్తాయి. కొన్నాళ్ళు ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి తట్టుకుంటే దేవుడు పరలోకములోనైనా నెమ్మదినిస్తాడమ్మా. అయ్యా ఈ మార్గాల్లో నడవండి అనేసి దైవ సేవకులు గొంతు చించుకొని మాట్లాడుతూ ఉంటే, 2 తలంపుల మధ్య నివసించే జనాంగం లేకపోలేదు. అదేమన్నా అంటే, ప్రార్థనే, మా మార్గమే అనేవారు ఉన్నారండి. ప్రియులారా, అట్లాంటి వారితో ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు అలనాడే ఒక సవాల్ విసిరించాడు. ఏంటో తెలుసా? ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి. లోకములో మీరు అనుసరించే మార్గం ఏదైనా ఉంటే అది అనుసరించండి అని మాట్లాడితే ఒక్క మాట పలకలేదంట జనులు. ఇక ఒక సవాల్ ఇసురుతున్నాడు. ఏంటి ఆ సవాలు అనేసి మనం పరిశీలన చేస్తే 22వ అధ్యాయం నుంచి మనం చదువుదాం. 22వ వాక్యం నుంచి చదువుదాం. 18వ అధ్యాయము 22వ వాక్యం నుంచి చదువుదాం. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్ల